క్షమాభివృద్ధి నందునట్లు పరిచర్య యొక్క ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులు, కొందరిని ప్రవక్తలు, కొందరిని సువార్తికులు, కొందరిని కాపరులు, అటుమారి కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. ఆమేనండి. ఒక సంఘానికి 5 రకాల పరిచర్యలు చాలా అవసరం. సంఘానికి 5 రకాల పరిచర్యలు చాలా ప్రాముఖ్యం. ఒక సంఘం సంపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలంటే ఖచ్చితంగా 5 రకాల పరిచర్యలు జరగాలి. ఈ 5 రకాల పరిచర్యలు సంఘంలో జరిగితే దేవుని బిడ్డలారా సంఘము సంపూర్ణతకు వస్తుంది. ఇంకొక మాట చెప్తాను, సంఘము సంపూర్ణతలోనికి రావాలి అంటే మొదటగా పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. నేను పద్దాగా మీతో చూపులో గాని, మాటలో గాని, తలంపుల్లో గాని, ఆలోచనలో గాని, మనసులో గాని అపవిత్రత ఏలుబడి చేయకూడదు అని పద్దాగా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, పరిశుద్ధత ఒక్కటే నీకు రాకడలు ఎత్తబడ్డానికి క్వాలిటీ కాదు, దానికి మించి ఉన్నది ఇంకోటి. పరిశుద్ధతని మించిన స్థాయి ఉంది, అది సంపూర్ణత. ఆమేన్. సంపూర్ణతలోనికి రావాలంటే కూడా ఇంకో స్థాయి ఉంది. 3 నీకు అర్థమవుతులేదని నాకు అర్థమవుతుంది. 1 సంపూర్ణతలోనికి రావాలంటే పరిశుద్ధత చాలా ముఖ్యం. సంపూర్ణులు కూడా సంపూర్ణతలో కూడా స్థిరముగా ఉండాలంటే నేను ఇందాక జరిగించిన తిమోతి పత్రికలో ఉన్నాయి చెయ్యాలి. ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాలంటే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాలంటే ఒక్క రోజుతో అయ్యే సెక్షన్ కాదు. మనం భక్తి పరులము, ప్రార్థన పరులము, దేవుని చేత పిలువబడ్డాము. బిడ్డలారా ఒక్క రోజుతోనే సంపూర్ణులైపోము. మనము అనునిత్యము సంపూర్ణత కొరకు ఆరాటం, ప్రయాస, పోరాటం చాలా ముఖ్యం. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు, ఏమవుతుందిలే, ఒక చెడ్డ చూపు, చెడ్డ తలంపు, చెడ్డ మాట, చెడ్డ ఆలోచన, చెడ్డ ప్రవర్తన, చెడు దృశ్యాలు, అది ఏమవుతుంది? నాకంటే ప్రధాన పాపులు ఉన్నారు, దేవుడు వారికే కృపనిస్తే నేను చిన్న చిన్న తప్పులే చేస్తున్నాను, దానికి దేవుడు నాకు కృపనపడా, ఏమవుతుందిలే. నేను చెప్పనా, ఆ చిన్న నిర్లక్ష్యమే నీ జీవిత నిర్లక్ష్యం. నువ్వు దరిద్రతలోకి వెళ్ళిపోవడానికి చిన్న నిర్లక్ష్యం చాలు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం చెప్పాడంటే, నాయనా మీరు ఐగుప్తి, మీరు కనాను వెళ్తారు కాబట్టి మీరు కనాను ప్రవేశించాలి అంటే మీ మధ్య అన్య జాతి వారు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ మీరు అన్య జాతి వారిని ఉండనిచ్చారనుకో, మీ పక్కలో బల్లెములు, కంటిలో శూలములు అయిపోతారు. మరొకసారి చెప్తున్నాను, మీ మధ్యలో అన్య జాతి వారు ఉంటే గనక మీ పక్కలో శూలములు, కంటిలో బల్లెముల్లా తయారవుతారు. అంటే వారిని వండనిస్తే మిమ్మల్ని వండనేవాడు. అన్యుడు అంటే ఏసంటే ఎరుగునోడు కూడా అన్యుడిగా భావిస్తున్నాడు, అన్యుడిగా బ్రతుకుతున్నాడు. యేసు ప్రభువుకు తెలుసండి, కానీ డేసాల మాట, వీడు గొడవగాత్ర మాట, వీడు చేసి ఏది మాట, అలాంటి వాళ్ళు అన్యుడే. మీకు అర్థమవుతుందా? మనం అందరం అన్యుడే, కృప చేత రక్షించబడ్డామంతే. చాలా మంది అన్యులంటే విగ్రహారాధన చేసేవాళ్ళేమనుకుంటారు, తప్పండి. వాస్తవానికి చెప్పాలంటే క్రైస్తవులు కూడా అన్యులే. అన్యులుగా ఉన్న మనం ధన్యులుగా మారాం. స్తోత్రం చెప్పాలి. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత కలిగి ఉంటేనే మనం ప్రభు సన్నిధానములో చేరగలము, చూడగలము, ఆయన ముఖాంతరాన్ని మనం దర్శించుకోగలం. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావా అంటే, ఒకనొక రోజు రాబోతా ఉంది, ఆ రోజులో మనం ఆయన ఎదుట నిర్దోషులముగా నిలవబడాలనేది ఆయన ఆశ, అలా నిలవబడాలనేది ఆయన కోరిక.
నీలో పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే, యథార్థత లేకపోతే, నేను అంటాను ప్రభు ఎదుట మార్కులు నువ్వు పోగొట్టుకుంటావు. నా ఎదుట కాదు, ప్రభు ఎదుట మార్కులు పోగొట్టుకుంటావు. నేను పై రూపాన్ని చూస్తాను కానండి, ఆంతర్యాలను పరిశోధించేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఇప్పుడు ఈ పరిశుద్ధులు సంపూర్ణతలోనికి రావాలంటే ప్రవక్త పరిచర్య అవసరం. ఈ సంఘం సంపూర్ణతలోనికి రావాలంటే కాపర పరిచర్య అవసరం. ఈ సంఘం సంపూర్ణతలోనికి రావాలంటే అపోస్తుల పరిచర్య అవసరం. ఈ సంఘం సంపూర్ణతలోనికి రావాలంటే ఉపదేశకుడు అవసరం. ఈ సంఘం సంపూర్ణతలోనికి రావాలంటే స్వార్థికుడు మరింత అవసరం. దేవునికి స్తోత్రం. ఈ 5 రకాల పరిచర్యల ద్వారా ఒక వ్యక్తి సంపూర్ణతలోనికి వెళ్తాడు. ఈ 5 రకాల పరిచర్యలు కూడా అంగీకరించాలి. ప్రవక్త పరిచర్యను అంగీకరించాలి, అపోస్తలుల పరిచర్యను అంగీకరించాలి. ఆమేన్. ఇంకొక రాజు చెప్తాను నేను. అపోస్తలుడు అంటే క్రమశిక్షణతో కూడిన ఉపదేశం. ఇక అపోస్తలుడు ఎక్కడికైనా వచ్చాడంటే క్రమం 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 క్రమం, పద్ధతే పద్ధతే పద్ధతే. క్రమాన్ని గద్దింపుని సరి చేసేది అపోస్తలుడే. అందరూ సరి చేస్తారు కానీ అపోస్తలుడు మరింతగా దాని మీద పట్టు కలిగి ఉంటాడు. అందుకని దైవజనుడు గద్దిస్తున్నప్పుడు, దైవజనుడు సరి చేస్తూ ఉన్నప్పుడు, దైవజనుడు నీ ఆత్మీయ జీవితంలో లోపాలను ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు దాన్ని అంగీకరించగలిగిన మనసు చాలా ముఖ్యం. హల్లెలూయా. రెండోది, ప్రవక్త కూడా అంతే దేవుని బిడ్డల. ప్రవక్త ప్రవచనము చెప్పడమే కాదండి, సరిచేసే మాటలు కూడా చెప్తాడు. నాతాను దావీదు దగ్గరికి వచ్చి దావీదులో ఉన్న తప్పులన్నీ ఎత్తుపట్టి మాట్లాడితే దావీదు సరి చేసుకున్నాడు. అదే సమయంలో ప్రవక్త సౌలు దగ్గరికి వచ్చి తిరగబడ్డాడు. దావీదు అంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, దావీదుని దేవుడు అంత దీవించడానికి ఎప్పటికీ దావీదు కృప తీయలేనిది. ఎప్పటికీ. హల్లెలూయా. ఎప్పటికీ దావీదులో కృప తీయలేనిది. అంత స్థాయి, ఆ కృపను దావీదు పొందడానికి కారణం ఏంటో చెప్తాను వినండి. దేవునికి స్తోత్రం. బాగా చెప్పండి. ఇప్పుడే బాజాలు అన్నవాళ్ళలాగా ఉసూరుమంటుంటారండి. హల్లెలూయా. గద్దింపుని ఇష్టపడేవాడు, ప్రవక్త మాట లక్ష్య పెట్టేవాడు, దేవుడు ఎంత శిక్ష అయినా భరించగలిగిన సత్తా ఉన్నవాడు. అందుకనే దావీదు అంత వర్ధిల్లిపోయాడు. కొన్నిసార్లు దైవజనుడు సరి చేస్తా ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, బుద్ధి చెప్తా ఉన్నప్పుడు, లోపాలు ఎత్తుపడతా ఉన్నప్పుడు నీ లోపల ముఖము చిన్నబుచ్చుకునే మనసుంటే కనుక నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు, కట్టబడలేవు. ఒక పుండేసిందండి, చీమి రసి రక్తం వచ్చేస్తుందండి. పైన కట్టేస్తే అది పోతుందా? దాన్ని పరిపూర్ణంగా పిండేయాలి, దాంట్లో ఉన్న కసంతా తీసేయాలి, దాన్ని కోసేయాలి, దానికి సరైన మెడిసిన్ కట్టి దాన్ని బాగు చేయాలి. అలా చేసేటప్పుడు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. కానీ దాన్ని మనం ఏం చేయకూడదో లక్ష్య పెట్టు. కానీ సౌలు అలా కాదండి, తిరగబడ్డాడు. పాస్టర్ గారు ఈ మాట, కొంతమంది దైవజనుడు ఏ మాట చెప్పినా సంకట్టుకుంటారు, ఏది చెప్పినా సంకట్టుకుంటారు. అది సౌలుగడ ఆత్మ. అందుకే సౌలుగడ ఏమైపోయాడు? కనబడలా. ఈ రాజ్యము చిరకాలము ఉంచాలని దేవుడు ఆశపడ్డాడు, కానీ నువ్వు దాన్ని పోగొట్టేసుకుంటా. కానీ కారణం ఏంటి? స్వబుద్ధి. బిడ్డలారా, భక్తి జీవితంలో ఉన్న మనకి స్వబుద్ధి ఉండకూడదు, సొంత నడిపింపు, సొంత ఆలోచనలు ఉండకూడదు. దేవుని చిత్తము కొరకే మనం కనిపెట్టాలి. అన్ని విషయాల్లో ఒకటి కాదు, అన్ని విషయాలు. ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తం కనిపెట్టి ఆ ప్రకారం వెళ్తే బాగుంటుంది. అలాగన్నానండి పాత్ర గారండి, మాకు ఏది పోయిందండి, అది వస్తుందా దొరుకుతుందా అండి. ఇక మరీ అలాంటివి కూడా అడిగితే నేను ఏం చెప్పను. దేవుని
చిత్తం నీకు అర్థం అవ్వాలి. ఆమేనంట్లా. దైవజనుడు ప్రేయర్ చేస్తాడు, చెప్తాడు, అదే ఓకే. కానీ వ్యక్తిగతంగా దైవ చిత్తం నీకు అర్థం అవ్వాలి. దేవుని స్వరం నువ్వు వినాలి. దేవుని ఆలోచనలో నీకు క్యాచ్ అయిపోవాలి. ఒక్కలా ఆమేనంట్లా. బిడ్డలారా గమనించండి, దేని కొరకైనా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థించే దాని కొరకు దేవుని చిత్తం నీకు రీచ్ అయిపోవాలి. దేవుని చిత్తం నీకు అర్థమైపోవాలి. దేవుని నడిపింపు నీకు అర్థమైపోవాలి. దేవుని ఆలోచన నీకు అర్థమైపోవాలి. నీవు ఆ స్థాయి ప్రార్థన చేయాలి. నీవు ఆ స్థాయి భక్తి చేయాలి. నీవు ఆ స్థాయి పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి, నీకు నచ్చినట్టు బ్రతికేసి, ప్రభువా నీ చిత్తం నాకు చెప్పు, నీ ఆలోచన నాకు చెప్పు, నీ తలంపులు నాకు చెప్పండి ఎన్నడికి చెప్పడం. దేవుడు నీతో మాట్లాడాలి అంటే మొదటగా నీ ఆంతర్యం శుద్ధీకరించబడినదై ఉండాలి, పరిశుద్ధపరచబడినదై ఉండాలి, యథార్థమైనదై ఉండాలి, నీతి కలిగిందై ఉండాలి. యథార్థంగా చెప్తున్నాను బిడ్డలారా, దేవుని చిత్తము కొరకు కనిపెట్టే బిడ్డలు, ప్రతి చిన్న విషయంలో దేవుని ఆలోచన తీసుకుని నడిచే బిడ్డల జీవితాలు వర్ధిల్లిపోతాయి. వారు సంఘములో ప్రత్యేకంగా కనబడతారు, సమాజంలో ప్రత్యేకంగా కనబడతారు, జనములకు ప్రత్యేకంగా కనబడతారు, ఇతరులకు మాదిరిగా కనబడతారు. వారి ద్వారా దేవుడు కనపరచబడతాడు. నీ సొంత ఆలోచనలు కాక, నీ సొంత తలంపులు కాక, నీ సొంత చిత్తము కాక, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు నువ్వు గ్రహించగలగాలి. స్తోత్రం చెప్పండి. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలి అనుకున్నాను అంటాడు యేసుకేలుతో. అలాగ మాట్లాడిన తర్వాత మన వెంటనే వాక్యం అంటది, యెహోవా ఆత్మ నన్ను నిలవబెట్టెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ కుమారుడు గాని నీ కుమార్తె గాని ఏదైనా చెప్తుంటే కుదిరిగట్లేదు అనుకో, నువ్వేం చేస్తావు? 2 జల్లగనిచ్చి, ఏంట్రా నువ్వు కుదిరిగంట మానేసి అటగోలు గంటావేంట్రా అని తిడతా. మరి దేవుడు కూడా నీతో మాట్లాడేటప్పుడు దేవుడు నీతో ముచ్చటించాలనుకుంటున్నాడు. దేవుడు నీకు తన సంగతిని చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు తన ఆలోచన నీకు తెలియచేయాలనుకున్నాడు. దేవుడు నీ మీద ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, అది నీకు చెప్పాలనుకున్నాడు. కానీ నీ వల్ల అవట్లేదు అది వినటానికి. నేను చెప్తున్నాను నా మాట. ఇప్పుడు నేను చెప్పే ఉపదేశాన్ని మీరు ఎవరైతే సీరియస్ గా తీసుకుని దేవాని స్వరము, నీ ఆలోచన, నీ తలంపులు వినుటకు తగిన శక్తిని నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడడం ప్రారంభిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అలాగే ప్రార్థన చేసుకుంటాను. నేను అంటాను బిడ్డలారా, దేవుని స్వరాన్ని తేటగా వినగలగాలి, దేవుని మాట తేటగా వినగలగాలి. హల్లెలూయా. అలా తేటగా వినగలిగితే, అలా క్లారిటీగా వినగలిగితే నీ జీవితంలో పాపానికి తావుండదు. అసలు ఒక్కసారి దేవుని స్వరాన్ని విను. పాపము నీ ముందుకు వచ్చినా దాన్ని లెక్క చెయ్యి. ఒకసారి దేవుని ఆలోచన గ్రహించు, నువ్వు పాపాన్ని చేయలేవండి. నేనంటాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరమును వినే మనస్సు మనకు ఉండాలి. ఆమేనండి. ఎవరి బైబిల్లో ఇంతమంది పరిశుద్ధులు ప్రభువుని 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ప్రభువుని వెంబడించారు. మనకి 2-3 సంవత్సరాలకే దేవుడు తీసుకొచ్చేస్తుంది. 2-3 సంవత్సరాలకి ఆసక్తి తగ్గిపోతుంది, 2-3 సంవత్సరాలకి భక్తి తగ్గిపోతుంది, 2-3 సంవత్సరాలకి విశ్వాసం తగ్గిపోతుంది, 2-3 సంవత్సరాలకే పరిశుద్ధత తగ్గిపోతుంది. కానీ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు భక్తి చేయగలిగారు. వారు దేవునితో నడవగలిగారు. వారి కారణం ఏంటో తెలుసా? వారు ప్రార్థనా గదుల్లో దేవుని స్వరాన్ని తేటగా విన్నారు. వారు ప్రార్థనా గదుల్లో దేవుని దర్శనాలు తేటగా చూడగలిగారు. వారు ప్రార్థనా గదిలో పరలోక మహిమను చూడగలిగారు. వారు ప్రార్థనా గదిలో దేవుని ఆలోచన గ్రహించగలిగారు. వారు ప్రార్థనా గదిలో చదువుతున్న వాక్యం ద్వారా దేవుడు వారిని రేపుకున్నారు. అందుకని వారంత ప్రభావితమైన భక్తి చేశారు. అందుకనే వారంత శక్తివంతమైన భక్తి చేశారు. అందుకనే వారు విశ్వాస యోధులుగా ఉన్నారు. అందుకనే ప్రాణాల సైతం అర్పించగలిగారు. అందుకనే రంపాలతో కోయబడ్డారు. అందుకనే దేవుని బిడ్డలారా చర్మం ఒలిసిన, మరి పేక తీసివేసిన, దేవుని బిడ్డలార అవయవాలు కట్ చేసేసిన, దేవుని బిడ్డలార నూనెలో వేపేసిన వారు దేవుని విడిచిపెట్టలేదు. ఆ కృప వారు పొందడానికి కారణం ఏంటంటే
స్వరం అంత మధురమైనదే, ఆయన స్వరం అంత శక్తివంతమైనదే. ఒక్కసారి యేసయ్య స్వరమును వినుటకు అలవాటు పడితే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఇతరులను ప్రభావితం చేసే ఒక బలమైన విశ్వాసిగా మారిపోతావు. నీ ద్వారా 100 మంది ప్రభువుని నమ్మేస్తా. నేను ప్రవచిస్తూ చెప్తున్నాను, ప్రార్థనా గదిలో ఉండి ఎవరైతే ప్రార్థన కొరకు దేవుని కొరకు కనిపెట్టగలుగుతారో వారితో దేవుడు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. నేను చెప్తున్నాను, తుపాకులు కూడా పరిచర్య బిడలారా, మీరు ప్రార్థనా గదిలో 2-3 గంటలు దేవునితో గడపడం నేర్చుకోండి. దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన గ్రహించడం నేర్చుకోండి. దేవుని స్వరం కొరకు కనిపెట్టండి. మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎన్నడూ చూడని గొప్ప సంగతులు. హల్లెలూయా. ప్రార్థనలో ఎదుగు, భక్తిలో ఎదుగు. హల్లెలూయా. వ్యర్థమైన వాటి కోసం పరుగులాడు, వ్యర్థమైన మాటల కోసం పరుగులాడు, వ్యర్థమైన స్నేహాల కోసం పరుగులాడు. హల్లెలూయా. ఒకసారి మార్తా మరియలు దగ్గర కూర్చో. ఆమేనండి. హల్లెలూయా. ఎక్కడ కూర్చోవడం? అసలు నీకు 20 మంది కూడా ప్రార్థన జీవితం లేదు. అందుకే నీ జీవితంలో ఏం జరుగుతాలే, రవ్వంత కూడా లేదు నీ ప్రార్థన జీవితం. నీ పరిస్థితులు మారకపోవడానికి కారణం అదే, నీ భర్త మారకపోవడానికి కారణం అదే, నీ పిల్లలు సరైన త్రోవలో నడవకపోవడానికి కారణం అదే, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండలేకపోవడానికి కూడా కారణం అదే. ఎప్పటికీ నీవు ఇతరులకు ఇచ్చేలా ఉండాలి, కానీ ఇతరుల దగ్గర ఎప్పటికీ అడుక్కుని బతికే. ఎందుకు కారణం ఏంటి? నువ్వు సరిగా ప్రార్థన చేయాలి. నేనంటాను, ప్రార్థనా పరుడు సమస్తము సాధ్యమే. అట్లే అందరూ ప్రార్థనా పరుడికి, ఈ పక్కకి చెప్పండి, ప్రార్థనా పరుడికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. అసలు అసాధ్యమైనది ఉండదండి. ఆమె ఎందుకంటే నాకు తెలుసు కదా అది. కొంతమంది పార్టికల్లో బాగున్నారు, విశ్వాసాలు బాగోలేదంటారు. కారణం ఏంటంటే పార్టికల్ ఎక్కువ దేవునితో గడుపుతారు. వీడు తెల్లారి ఏం కూడా తిరుగుతారు. ప్రవాదం గుడికి వెళ్తారు పాస్టర్ గారు, 6 గంటల ప్రార్థన చేస్తారు. టైం దొరికితే ఏదైనా పుస్తకాలు చదువుతారు, టైం దొరికితే వాక్యం చదువుతారు, టైం దొరికితే స్వార్థ చేస్తాడు. పరలోకం కోసం కష్టపడుతున్నాడు. అందుకని పార్టికల్ దేవుడు జీవితాడు. కారు మీద కారు, మేడం మీద మేడం, నిద్ర మీద నిద్ర, తలా తలా ఎత్తాడు. నీకేమెత్తాడా? నీ ఎప్పుడు. హల్లెలూయా. బైబిల్ ఆవిడ ఏందే దీనత్వం. కొంతమంది దీనత్వంలో నటిస్తారండి. ప్రైజ్ ఇచ్చిదే లోపల ఇంకోటి ఉంటుంది, ఇంకో సీన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి లోపల ఎక్కువ సీన్ ఉంటుంది, నాతో సహా. కొంతమందిగా 2 సీన్లు ఒకేసారి చూపించేస్తారు కాబట్టి జనాలకు నచ్చరావు. దేవుని స్తోత్రం. కొంతమంది అలా కాదండి, లోపల ఒకటి ఉండదు, బయట ఒకటి ఉండదు. ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్. అవుటర్ మ్యాన్ వేరీ హంబుల్, ఇన్నర్ మ్యాన్ వెరీ డేంజర్. అసలు ఆ ఇన్నర్ మ్యానే ఏసుతో కనెక్ట్ అవుతాడు. అంటే అంతరంగంలో ఉన్నట్టు చూడండి. ఒక విషయం చెప్తున్నానంటే, ఆంతర్యంలో నువ్వు జీవించిన జీవితమే నీ బాహ్య జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. చెప్తున్నది అంతరంగంలో నీ హృదయంలో ఏమైతే దాగుందో నీ జీవితం అదే అవుతుంది. అందుకే ప్రభు చాలా తేటగా అతిక్రమాలు దాచిపెడితే వర్ధల్లో, అతిక్రమాలు దాచిపెడితే ఎందుకు దాచేస్తున్నా? ఓ మాట చెప్తాను, నువ్వు పక్కోడికి చెప్పొద్దు, నాకు చెప్పొద్దు, యేసుప్రభుకి చెప్పు. నువ్వు ఇందులో బలహీనురాలు యేసుప్రభుకి చెప్పు. నువ్వు ఎక్కడ బలహీనమైపోతున్నావు యేసుప్రభుకి చెప్పు. నువ్వెక్కడ ఆత్మీయతలో దిగజారిపోతున్నావు యేసయ్యకి చెప్పు. నువ్వెక్కడ భక్తిలో జారిపోతున్నావు యేసయ్యకి చెప్పు. ఏది నిన్ను లోకంలో ఏది నిన్ను ప్రభావితం చేసేస్తుంది యేసయ్య చెప్పు. సినిమా, టీవీ నిన్ను బలహీనపరిచేస్తున్నాడు యేసుప్రభు చెప్పు.
ప్రభాది నన్ను బలహీనపరుస్తున్నాయి, సెల్ ఫోన్ నన్ను బలహీనపరుస్తున్నాయి, చెడ్డ స్నేహాలు నన్ను బలహీనపరుస్తున్నాయి ఆయన, నా నోటి మాట నన్ను బలహీనపరుస్తుంది. అంటే నీ భక్తిని పాడు చేసేది ఏదో దానికోసం మొరపెట్టు. ఆమె నా కంట్ల నేను అంత మాట్లాడుకుంటే నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలహీనపరిచేవి ఏంటి రా? ఆత్మీయ జీవితంలో నిన్ను బలహీనపరిచేది ఏంటి? బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో.